తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే సమ్మె బాట పట్టారు. దీంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే బస్టాండ్లలో బస్సులను నిలిపివేయగా రాష్ట్ర వ్యాప్తంగానూ అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె విషయం తెలియకుండా అర్ధరాత్రి హైదరాబాద్లోని జేబీఎస్, ఎంజీబీఎస్ కు వచ్చిన ప్రయాణికులు రాత్రంతా బస్టాండ్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగబోతున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. అయితే ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇవ్వాలని కమిటీ కోరింది. సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. కమిటీ ప్రతిపాదనను జేఏసీ అంగీకరించలేదు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆర్టీసీ సంఘాలు సమ్మెకు వెళ్లాయి. తమ సమస్యలను అధికారులకు వివరించామని, తమ డిమాండ్లేవి కొత్తవి కావని, గతంలో ఇచ్చిన హామీలే అని ఆర్టీసీ జేఏసీ చెబుతుంది. ఈ మాట వింటే వినండి, మా మాట వింటే వినండి, లేదంటే లేదని కమిటీ చెప్పింది అంటూ తెలిపారు జేఏసీ నేతలు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్టుగా తెలియజేశారు. 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె సైరన్ కొనసాగుతుంది. అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె ఎఫెక్ట్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా 7 డిపోలలో 608 బస్సులు కూడా ఆర్టీసీ బస్సులకే డిపోలకే పరిమితమైన పరిస్థితిని మొత్తంగా 2000 మంది పైగా సిబ్బంది విధులు గైర్హాజరై తెల్లవారుజాము నుంచే ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే జేఏసీ నేతలు, కార్మిక సంఘాల నేతలు పూర్తి స్థాయిలో కూడా సమ్మెలో పాల్గొన్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వం నుండి చర్చలు కొనసాగాయి, విఫలమైన నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మా ఏమి గొంతెమ్మ కోరికలు కాదు. ప్రధానంగా గత ప్రభుత్వం మమ్మల్ని మరి ఇబ్బందులు పాలు చేసి 55 రోజులు సమ్మె చేయించింది. తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల మీద ఆంక్షలు విధించింది. ఆ విధానం ఎత్తివేసి ఆర్టీసీలో సంఘాలను పునరుద్ధరిస్తామని చెప్పిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆ పని చేయలేకపోయింది గవర్నమెంట్. దానికి వచ్చిన ఇబ్బంది ఏముంటే ఆర్టీసీలో సంఘాలను పునరుద్ధరించడానికి ₹1 కూడా ఖర్చు కాదు. మీరు పెట్టినటువంటి మహాలక్ష్మి పథకం ఆర్టీసీలో ఎమ్మటే 6 గ్యారంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ఎమ్మటే ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని నిర్వహించింది, సమర్థవంతంగా నిర్వహించింది ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ. మరి ఇట్లాంటి ఉద్యోగులకి మరి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి కదా. ఆర్టీసీ కార్మికులు అల్ప సంతోషులండి. చిన్న మరి వాళ్ళకి సాయం చేస్తేనే ఎంతోమందికి చెప్పేటువంటి వాళ్ళు. మీ మీద ఎంతో నమ్మకంతో గత ప్రభుత్వం పోవాలి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకొని ఆ విధంగా మరి ఇంటర్నల్గా మా వాళ్ళు కూడా ప్రచారం చేసి మీ ప్రభుత్వం రావడానికి సహాయపడ్డరు, తోడ్పాటు అందించారు. మరి వచ్చిన తర్వాత మీరు మా సమస్యలు పరిష్కరించాలి కదా. ఆ వైపుగా ఆలోచించకుండా ఈ రోజున ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ ఒక పక్క వాళ్ళని అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమిస్తున్నారు. వాళ్ళకేంటి, మాతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు, హక్కులు లేకుండా మరి వాళ్ళకి వేతనాల్లో కూడా తేడా ఉండే విధంగా వాళ్ళకి బేసిక్ లేకుండా మరి ఆ విధమైనటువంటి నియామకాలు కరెక్ట్ కాదు. గతంలో ఆర్టీసీలో బెడ్ విన్నర్ స్కీమ్, మాలో ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల పిల్లలకి బెడ్ విన్నర్ స్కీమ్ అంటే వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగాల ప్రాతిపదికన ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏంటంటే వాటిని 3 సంవత్సరాల కాల పరిమితితోటి 3 సంవత్సరాల తర్వాత మీరు మీ సర్వీస్ మంచిగుంటే రెగ్యులర్ చేస్తామనే విధానం అనేది అది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నారు, ఓకే తీసుకురండి. ఆర్టీసీ బస్సుల నిర్వహణ కూడా ఇన్ని సమర్థవంతంగా ఐండ్ బస్సులు, ఏసీ, రాజధాని, లారీ లాంటి పెద్ద బస్సులు నడపగలేటువంటి సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడవడానికి మాకు వచ్చిన ఇబ్బంది లేదు. మా దగ్గర సమర్థవంతమైనటువంటి అధికారులు ఉన్నారు, ఉద్యోగులు, కార్మికులు చేయవలసిన వాళ్ళు ఉన్నారు.
ఆర్టీసీలు కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీలకి అప్పచెబితే రిక్రూట్మెంట్ బోర్డు కూడా పెరుగుద్ది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేయాలి తప్ప ఎలక్ట్రికల్ బస్సులని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి వాటిని ఆర్టీసీలో తీసుకొచ్చి ఆర్టీసీ కాకుండా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీకే అప్పచెప్పాలని చెప్పి నిర్వహణని, అదేవిధంగా ఉద్యోగ నియామకాలు ఆర్టీసీలో శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు అంటే మీరు రోడ్ ఎక్కిన తర్వాత ప్రైవేటు కార్మికులు తీసుకొచ్చి కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది, దీన్ని ఎలా అడ్డుకుంటారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము చేసే కార్యక్రమానికి సానుకూలంగా స్పందించకపోవడం, జేఏసీగా గత 8 నెలల నుండి కూడా 8 నెలల నుండి మేము దఫాలుగా వాళ్ళకి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఆ 8 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడమే ఈరోజు ప్రధానంగా మేము సమ్మెలోకి వెళ్తున్నాం. లేకపోతే మేము సమ్మెలోకి వెళ్ళాలని మాకు ఏ ఉద్దేశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని అమలు చేయమని అడుగుతూ ఉన్నాం, అది తప్ప వేరేది ఏం అడగట్లేదు. ఆ రోజు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ రకంగా మీకు జీతాలు ఉన్నాయో మీకు ఆ రకంగా జీతాలు ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందు వాగ్దానం చేసింది, దాన్ని అమలు చేయమని అడుగుతూ ఉన్నాం. అదే రకంగా ఆర్టీసీలో యూనియన్లు రద్దు చేసిన గత ప్రభుత్వం రద్దు చేసింది, ఈ ప్రభుత్వాన్ని మేము యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు, దాన్ని కూడా ఈరోజు పునరుద్ధరించే పరిస్థితి లేదు. గతంలో మాకు 2 పిఆర్సీలు రావాల్సి ఉండే, 2021, 2025 పిఆర్సీలు మీకు ఇస్తాం. స్టేట్ గవర్నమెంట్కి ఎట్లా ఉందో 30% ఏ రకంగా ఉందో మీకు కూడా 30% పిఆర్సీ ఇస్తామని చెప్పారు, కానీ అది అమలు చేయట్లేదు. అది అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు మేము సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అవుట్సోర్స్ ఆర్టీసీలో గతంలో ఎమ్మటే 240 రోజులు పూర్తి చేసిన కార్మికులని రెగ్యులర్ చేసేవాళ్ళు, ఆ రకంగా కాకుండా బయట కాంట్రాక్టర్ వాళ్ళకి డ్రైవర్లని, కండక్టర్లని, మెకానికల్ని తీసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళకి అవుట్సోర్సింగ్గా వాళ్ళతో పనిచేపిస్తున్నారు. ఆ రకంగా ఈరోజు ఆర్టీసీలో కొత్త రిక్రూట్మెంట్ అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు చూసుకుంటే ప్రతి ఆఫీసులలో డిఎం ఆఫీసు, ఆర్ఎం గారి ఆఫీస్ కానీ, ఏఓ ఆఫీస్ కానీ ప్రతి ఆఫీసులలో మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఆ రకంగా ఖాళీగా ఉండకుండా వాళ్ళని కొత్త రిక్రూట్మెంట్ చేయాలి, పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకోవాలని మేము ప్రధానంగా ఈ సమ్మె ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, ప్రధానంగా అనేక సమస్యలు పరిష్కారం చేస్తాం, విలీన సమస్యనే కొంతకాలం సమయం తీసుకుంటాను కూడా ఇప్పుడు జేఏసీ నేతలు చెప్పడం జరిగింది. ఆ సమస్య బేసిక్ చేసుకునే సమ్మె కొనసాగుతున్నాయి, అసలు ఏంటి? వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా మేమైతే ఏమీ అడగట్లేదు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం చేయని పనులనే మీరు మీ ముందుకు వచ్చి చెప్పారు కాబట్టి దాటినే ముందుకు ఇవ్వమంటున్నాం. మీరు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో వాస్తవంగా మేము దాన్ని ప్రలోభేతం చేయడం కోసం మా ఉద్యోగులు ఒక్కొక్క బస్సులో 50 మంది పట్టినా 150 మందిని తీసుకెళ్ళి కూడా మేము ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ప్రభుత్వంలో పెద్ద పెద్ద పండుగలు చేసుకోవడానికి కూడా మేము మీకు ఇచ్చాము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ప్రభుత్వంలో చెప్పుకోవాలనే విషయం ఏంటంటే మహాలక్ష్మి పథకమే. మహాలక్ష్మి పథకం పెట్టేసి మీరు ఇంకా 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్టీసీ కార్మికుల మీద మీరు చూపెడుతున్న విధానం కరెక్ట్ కాదని మేము రేవంత్ రెడ్డి గారికి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరోసారి ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడే ఆశలో వచ్చింది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మరీ విన్నవిని చెప్తున్నాం, ఆర్టీసీని కాపాడండి, మీ చేతుల్లో ఉందని తెలియజేస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా మహిళలకు సంబంధించి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు, మీరు దాంట్లో సక్సెస్ అయిన పరిస్థితి కూడా ప్రభుత్వం నుంచి అభినందనలు కూడా వచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు సమ్మెలోకి దిగడాన్ని ఎలా చూడాలి? మేము కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు సమ్మె చేసినాం, అప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఎట్లా మర్చిపోయారో మమ్మల్ని అర్థం కావడం లేదు. మీరు పెట్టిన మహాలక్ష్మి పథకం మేము 100కి 100%, 200% సక్సెస్ అయ్యేందుకు మేము లేడీస్ చాలా అనేక సమస్యలు ఎదుర్కొని డ్యూటీలు చేస్తున్నాం. అయినా మీకు ప్రభుత్వానికి ఒక మాట రాకుండా మేము డ్యూటీలు చేస్తున్నాం, అయినా మీరు మా బాధను అర్థం చేసుకోవడం లేదు. మేమేమీ అడగట్లేదు, మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసి రెడీ చేసిన ఫైల్ మీద ఒక సంతకం పెట్టి మాకు అపాయింట్మెంట్ డే ప్రకటించండి, మాకు యూనియన్లో అనుమతించండి. మా ఆర్టీసీలో మేమేం పాపం చేసినామని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మా ఆర్టీసీ కార్మికులకి ఇలాంటి దుస్థితి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని మేము ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు.
ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు మరొకసారి మమ్మల్ని అందరినీ మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెలు అని అంటున్నారు. కానీ మా ఆర్టీసీ కార్మికులు ఏం పాపం చేసినాం మేము మా అందరికీ సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు వస్తే మనకు ఖచ్చితంగా మా అన్న మాకు అన్ని చేస్తారని మేము అనుకున్నాం. కానీ ఆయనే ఈ విధంగా మమ్మల్ని రోడ్డును పడేసి ఇవాళ సమ్మె చేయడానికి ప్రధాన కారకుడు అయిందని మేము భావిస్తూ ఉన్నాం. కావున మీరు తక్షణమే మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఈ సమ్మకు సంబంధించి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, సమ్మె చేయొద్దని కూడా మీతో జేఏసీ నేతలతో కూడా చెప్పడం జరిగింది. అయినా మీరు సమ్మెలోకి దిగారు. ఈ సమ్మె ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా సమ్మె చేయొద్దు అని ఎప్పుడూ ప్రభుత్వాలు చెప్తూనే ఉంటాయండి. మేము న్యాయమైన డిమాండ్లనే అడుగుతున్నాం కాబట్టి న్యాయమైన డిమాండ్లు తీర్చలేదని మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది తప్పితే ఈరోజు ఎవరికో వ్యతిరేకంగా ఏదో సాధిద్దామని కాదు. కేవలం మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని అమలు చేయమని మాత్రమే మేము ఈరోజు న్యాయంగా రోడ్డు మీదకి వచ్చాం తప్పితే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనో లేదు ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేయాలనో మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఒక మహిళగా మేము ఏదైతే మహిళాశ్రీ పథకాన్ని మేము దిగ్విజయంగా అమలు చేశామో మీరు చూడొచ్చు. మా ఖమ్మం డిపోలో 100 మంది లేడీ కండక్టర్లు ఉన్నారు. 100 మంది కూడా ఎన్ని ఆర్థిక సమస్యలున్నా, ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా కూడా ఏ రోజు కూడా మా ప్రభుత్వానికి మాట రాకూడదు, ఇది మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అన్నారు కాబట్టే మేము మా భుజస్కంధాల మీద దాన్ని మోసాము. కానీ రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చేసాడు. మరొకసారి మమ్మల్ని మా గురించి పునరాలోచించాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి అమ్మా, మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలు పెద్ద ఎత్తున కూడా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇలా ధర్నా చేయడం వల్ల ఇబ్బంది కదా? ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుందా, 3 సంవత్సరాల్లో ఫస్ట్ మేనిఫెస్టో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. అదే మేనిఫెస్టోలో ఉన్న మా ప్రభుత్వ విలీనం ఇంకా యూనియన్ల పునరుద్ధరణ అనేది మేనిఫెస్టోలో ఉంది. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. 3 సంవత్సరాలు అయినా కానీ మేము ఆ పథకాన్ని 100% 100 కాదు 1000% సక్సెస్ చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నా డ్యూటీ మనది, బాధ్యత మంది అని బాధ్యత డ్యూటీ చేసుకుంటాం మేము ఇక్కడికి వచ్చాం. అయినా కానీ ఈ 2 సంవత్సరాల నుండి మేము అడుగుతున్నా కానీ ఏమి పట్టించుకోకుండా ఇంకా నెల రోజులు గడువు అడగటాన్ని ఇంకా మేము మొత్తంగా చూసుకున్నట్లయితే కార్మికులు మాత్రం తమ న్యాయమైనటువంటి డిమాండ్లు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే పెట్టిందో ఆయా మేనిఫెస్టో అమలు చేయాలని కోరుతున్నాం తప్ప కొత్తగా తమేం డిమాండ్ చేయడం లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, అదేవిధంగా మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంటేషన్లో చాలా కీలకంగా మహిళలు, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తున్నాం. ప్రభుత్వానికి మంచి పేరు తమ వల్ల వస్తున్నప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయడంలో అటు సీఎం రేవంత్ రెడ్డి, అటు మంత్రులు ఆలోచన చేయాలి, పునరాలోచన చేసి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖమ్మం డిపో ఎదుట జరుగుతున్నటువంటి తాజా పరిస్థితి.